చాలా మంది విశ్వాసులు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు కొంచెం నా కోసం ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. మీరు ప్రార్థన చేస్తున్నారా అమ్మా అని అడిగితే ఒకవేళ పాస్టర్ గారు అబ్బే లేదండి, పొద్దున్న లెగిసిన దగ్గర నుండి ఉరుకులు పరుగులు, మాకు అసలు ఖాళీ ఉండట్లేదు, ప్రార్థన చేసే అవకాశమే కుదరట్లేదండి మాకు, కొంచెం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి, ఇలా చెబుతా ఉంటారు. వీళ్ళకి ప్రార్థన అవసరం లేదు, వీళ్ళ ప్రార్థన చేయరు, పాస్టర్ గారు ప్రార్థన చేయాలంట. నీకు పశ్చాత్తాపం లేకుండా, దేవుని చిత్తానుసారం నువ్వు జీవించకుండా, దేవుని ఆజ్ఞానుసారం నువ్వు బ్రతకకుండా, ఎన్ని కోట్లు నువ్వు ఎంత గొప్ప పాస్టర్ కి ఇచ్చి ప్రార్థన చేయమన్నా, ఆ పాస్టర్ ఉపవాసం ఉండి ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం శూన్యం. గుర్తుంచుకో, సమూయేలు ఆషామాషి వ్యక్తి, గొప్ప ప్రవక్త, దేవుడు స్వయంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తేనే దిక్కులేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఒక లెక్క, నువ్వు సరిగ్గా ఉండకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేయండి అని పాస్టర్ కి చెప్పినంత మాత్రాన